సో ఇప్పుడున్న మార్కెట్‌లో రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, కొనాలన్నా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటిది ఏ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ సంగం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూసుకుంటే ఇప్పుడున్న మార్కెట్‌లో చాలామంది ఏదైనా కొనాలి ఫ్లాటో, విల్లానో ఏదైనా కొనాలని చాలామంది చూస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్‌లో ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటారు? రైట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా సరే. ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేసి అన్నారు కాబట్టి, అవును. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా హ్మ్. కౌంట్లెస్గా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. అవును. సో దాంట్లో ఏంటంటే ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా హ్మ్. ఒక సందిగ్ధమైన పరిస్థితి. హ్మ్. హ్మ్. ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటిదన్న దానిపైన కంప్లీట్గా హ్మ్. ఒకరేమో ఇది తీసుకోమని చెప్తారు, హ్మ్. హ్మ్. హై రైజ్ తీసుకోమని చెప్తారు, ఒకరేమో ఫ్లాట్ తీసుకోమని చెప్తారు, హ్మ్. ఒకరేమో ఇండిపెండెంట్ హౌస్ తీసుకోమని చెప్తారు, హ్మ్. హ్మ్. ఇంకొకరేమో విల్లాస్ తీసుకోమని చెప్తారు. అవును. కానీ సగటు వ్యక్తికి ఏంటంటే సొంతింటి కళ అనేది ఒక అవును. ఎమోషన్ ఫీలింగ్. హ్మ్. హ్మ్. సో దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం మనము టైర్ 1 సిటీస్ అంటే మెట్రో సిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే హ్మ్. మన భారతదేశంలో ఇప్పుడు వేగంగా దూసుకుపోతున్నటువంటి నగరం హ్మ్. భాగ్యనగరం హైదరాబాద్. హైదరాబాద్. సో హైదరాబాద్ అనేది ఇప్పుడు చాలా శరవేగంగా విస్తరిస్తుంది. హ్మ్. హ్మ్. ఎంతంటే జెట్ స్పీడ్ లాగా ఉందండి. అవును. సో దాంట్లో ఏంటంటే రేట్స్ కూడా అదే స్పీడ్గా పెరుగుతున్నాయి. హ్మ్. సో ఇవాళ మనం బాగలేదు అనేది అనుకున్నంతసేపు మనకి ఎలా అంటే ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్లోనే ఉంటుంది. సరే కొద్దిగా ఆగినాక కొందాం అనుకుంటాం, కానీ ఎక్కడో రేట్స్ తగ్గట్లేదు. హ్మ్. తగ్గుతున్నాయి అంటున్నారు కానీ ఎవరు హ్మ్. రేట్స్ తగ్గట్లేదు. అది అలాగే ఉంచుతున్నారు కానీ కాకపోతే అమ్మట్లేదు. హ్మ్. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్, నేను ఎక్కువ కూడా మాట్లాడేది ఏంటంటే మధ్యతరగతి, ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి హుహుహు. ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి ఎలా ఆలోచించాలనే దానిపైనే హ్మ్. నా వ్యక్తిగత అభిప్రాయమే నేను చెప్పగలుగుతాను. ఓకే. దాని తర్వాత మీ యొక్క అభిప్రాయం మీరు నిర్ణయించుకోవాలనేసి హ్మ్. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఏంటంటే హ్మ్. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు ఒకప్పుడు హ్మ్. 200 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ అది చూడడానికి కూడా బాగుంటుండే ఇండిపెండెంట్ హౌస్. అవును. ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్స్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్లో కొనడం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది అందని ఇంపాసిబుల్ ద్రాక్ష, అంటారు. అవును. ఇంపాసిబుల్. హ్మ్. మీరు ఎన్ని పేర్లు పెట్టినా కూడా సరిపోదు. హ్మ్. హ్మ్. విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్ లోపు కొనాలనుకుంటే మినిమం 150 to 200 స్క్వేర్ యార్డ్స్ కొనాలంటే మంచి కన్స్ట్రక్షన్, మంచి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో మీకు ఇల్లు కావాలనుకుంటే మినిమం 1 crore అవుతుందండి. ఓకే. 1 హ్మ్. crore అనేది అవును. మినిమం అవుతుంది. హ్మ్. సో సో దీంట్లో ఏమైపోతుందంటే అది కూడా ఒకలాంటి అవుట్ ఆఫ్ ద స్కోప్ అయిపోయింది హ్మ్. మిడిల్ క్లాస్ హ్మ్. ఫ్యామిలీస్కి. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా లాస్ట్ టైం మనం అనుకున్నట్టుగా ఫ్యామిలీస్ కూడా ఏమైపోయిందంటే హ్మ్. పెద్దవాళ్ళు లేని కుటుంబాలుగా మారిపోతున్నాయి అవును. మ్యాక్సిమం. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే కానీ ఆ కుటుంబం యొక్క భారం ముందుకెళ్తుంది. హ్మ్. అండ్ దాని తోడు పిల్లలు. హ్మ్. సో దీంట్లో ఏమైపోతుంది, ఇండిపెండెంట్ హౌసెస్ మ్యాక్సిమం ఏంటంటే ఆప్ట్ చేయట్లేదు ఎవరు కూడా. ఓకే. రీజన్ ఏంటంటే మీరు చూడండి, మీరు లాస్ట్ ఒక 4-5 years నుంచి తీసుకుంటే లాస్ట్ 1 year అయితే మరి విపరీతంగా హ్మ్. ఇండిపెండెంట్ హౌస్కి ఇంతకుముందు టూలెట్ బోర్డ్స్ ఉండేటివండి. హ్మ్. ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ ఇండిపెండెంట్ హౌసెస్కి హ్మ్. హైదరాబాద్ నగరంలో హ్మ్. టూలెట్ బోర్డ్స్ ఉండేటివి. హ్మ్. ఇప్పుడు హౌస్ ఫర్ సేల్ బోర్డ్స్ చాలా కనిపిస్తున్నాయి, మీరు చూడండి. అవును. అవును. అండ్ బిల్డర్స్ కూడా హ్మ్. ఈ ట్రెండ్ని అర్థం చేసుకోక చాలా మటుకు ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ కట్టేసేసి హ్మ్. చాలా ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, దాని తర్వాత రకరకాలమైనటువంటి పాంప్లెట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రచార భాగంలో వాళ్ళు అమ్ముతున్నారు. కానీ ఇండిపెండెంట్ హౌసెస్కి మొగ్గు చూపకపోవడానికి కారణం ఏంటంటే హ్మ్. మెయింటెనెన్స్. హ్మ్. హ్మ్. ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్. ఓకే. ఎటన్నా బయటికి వెళ్ళాలని మీరు ఎక్కడైనా ఉండనివ్వండి, ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ కూడా ఇండిపెండెంట్ హౌస్ మెయింటైన్ చేయాలన్నా కూడా, ఒక మేడ్ని పెట్టాలన్నా కానీ కూడా అవును. మధ్యతరగతి వాళ్ళు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ హ్మ్. బేసిస్. హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ ఇవి అంటే వేరే విషయం అండి. అవును. సో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హ్మ్. ఆర్ ఎల్స్ ప్రైవేట్ జాబ్స్ బ్యాంక్స్లలో దీంట్లో వాళ్ళకి హెక్టిక్ వర్క్ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో ఇంట్లో బాక్స్ సైజ్ హౌస్ లోపల మనం ఎంతైనా చేసుకోవచ్చు, కానీ బయట వచ్చి ఊడవడం, వాకిలి అంతా ఇండిపెండెంట్ హౌసెస్ ఎందుకనేసి చాలా మటుకు సేల్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. అదొకటి మాత్రం చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఓకే. అండ్ ఇవాళ మీరు చూడండి, ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే హ్మ్. వాళ్ళకి వీళ్ళు అంటే మామూలుగా ఈ ఛానల్ రిలేటెడ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎలా వాళ్ళకి సజెషన్స్ చెప్తున్నారంటే, హ్మ్. మీరు అబ్రాడ్ వెళ్తున్నాం అనొచ్చు, లేకపోతే పక్క స్టేట్ వెళ్తున్నాం అనొచ్చు, ఏదో ఒకటి చెప్పేసి మనం మార్కెట్ చేసి ఆ ఇల్లు నమ్మాలి. అలాంటి పరిస్థితికి వచ్చింది అవును. అవును. సో కంప్లీట్గా. హ్మ్. సో నేను దాంట్లో తారసపడ్డ ఒక వ్యక్తి నేను కనుక్కున్నది ఏంటంటే, హ్మ్. ఇండిపెండెంట్ హౌసెస్ మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్, ఏదో ఒకటి హ్మ్. అపార్ట్మెంట్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాము హ్మ్. హ్మ్. అనే దానిపైన వాళ్ళు, మేము ఈ హౌస్ సేల్ చేసేసి ఎక్కడైనా కానీ కూడా హ్మ్. అపార్ట్మెంట్ అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ హ్మ్. ఆర్ ఎల్స్ ఏదన్నా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో వెళ్ళాలనుకుంటున్నామని హ్మ్. అని చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. సో నా అభిప్రాయం ఏంటంటే అండి, లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా మనం చూసినట్టయితే హ్మ్.
ఇండిపెండెంట్ హౌసెస్లలో మీరు G+ మీరు ఒక ఫ్లోర్లో మీరు ఉంటారు, పైన రెంట్కి ఇస్తారు. టెనెంట్స్ కూడా ఏంటంటే ఓనర్ ఉన్న ఇంట్లోకి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే స్వేచ్ఛగా ఉండలేదు, అంటే రెంట్ కడతాడు కానీ ఏదో ఒకలాంటి ఫీలింగ్, ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్, ఒక నలుగురు ఎక్కువ వచ్చారన్నా లేకపోతే వాటర్ ఖర్చు అయినా కూడా. సో అలా ఏం చేస్తున్నారంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ కూడా అపార్ట్మెంట్ అనేది కూడా దే మే నాట్ ఓన్, బట్ ఓనర్ అనే ఫీలింగ్ తో ఉంటారు అపార్ట్మెంట్ లో టెనెంట్. సో ఎక్కువ మటుకు ఆ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ లో హైదరాబాద్ లో ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ 2 let అనగానే, ఫ్లాట్ ఫర్ 2 let అనగానే ఇమీడియట్ గా టెనెంట్స్ వచ్చేస్తున్నారు. వెరాజ్ ఇండివిజువల్ హౌసెస్లలో రావడానికి కొద్దిగా వెనక ముందు అవుతున్నారు. సో ఈ విషయాన్ని నేను మీకు ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకవేళ మీరు రిస్క్ తీసుకునేసి మేము హై రైజ్లో వెళ్తాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే ఇట్స్ అప్ టు యువర్ రిస్క్. హై రైజ్ అంటేనే హైగానే ఉంటుంది, ప్రైసెస్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఏదైనా కానీ కూడా. సో ఒక కమ్యూనిటీలో ఉందాం అనుకుంటున్నారంటే, కానీ మీరు దీర్ఘకాలికంగా ఆలోచించి నగరంలో ఉండాలనుకుని, ఎందుకంటే నలుగురితో ఉండాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లలో ఇప్పుడు కల్చర్ అనేది చాలా, అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లలో డిమాండ్ అనేది చాలా శరవేగంగా పెరుగుతుంది. మీరు చూడండి, మీరు ఎక్కడైనా కానీ చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు 4 to 20 ఫ్యామిలీస్ అనుకోండి. సో మీకు ఒక పర్టికులర్ వాచ్మెన్ అనే వ్యక్తి ఉంటాడు. అండ్ మీరు ఎటైనా బయటికి వెళ్ళినా కానీ కూడా, లేదు మీరు సెకండ్ ఆప్షన్గా ఇన్వెస్ట్మెంట్ చేసి రెంట్కి ఇవ్వాలనుకున్నా కానీ కూడా ఒక సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఎవరు వస్తున్నారు ఏంటిది అనే దానిపైన సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ హై రైజ్లో ఏమైపోతుందంటే అండి, ఇది కంప్లీట్లీ నేను 2-3 months ఒక హై రైజ్ అపార్ట్మెంట్ ఉండి చూశాను అన్నమాట. ఎవరికి వారే యమునా తీర్ అన్నట్టుందండి. ఎవరు వస్తున్నారో తెలుస్తలేదు. అంటే ఎందుకు సార్ అక్కడ సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ 200-300 ఫ్యామిలీస్ ఉన్న దగ్గర ఎంతమంది అండి మీరు పక్కన ఉన్న వాళ్ళు అంటే అటాచ్డ్ అంటే ఉండదు. సో కమ్యూనిటీ వైజ్ గా అంతా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మానవ సంబంధాలు, నేను ఇంతగా చెప్పేది ఏంటంటే లాస్ట్కి ఏంటంటే లోన్లీనెస్ అనేది. ఇండిపెండెంట్ హౌసెస్ లో ఏంటి, మీకు ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఎక్కడైనా కానీ కూడా ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళారు. సో అది రెంట్కి ఇస్తే టెనెంట్స్ పాడు చేస్తాడనే ఒక అపనమ్మకం. అపనమ్మకం అది నిజమే అది. అండ్ మీరు అది అమ్మాలంటే అమ్మలేరు, ఎందుకంటే చాలా ఇష్టంగా చేయించుకున్నటువంటి ఫర్నిచర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వీటినన్నిటిని వాళ్ళు బ్యారేజ్ చేసుకొని చూస్తే ఫైనల్గా ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు మీ దగ్గర 50 lakhs ఉన్నాయి అనుకోండి, అపార్ట్మెంట్కి మీకు లోన్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, ఓపెన్ ల్యాండ్కి మీకు లోన్ అనేది నేషనల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్లాట్ తీసుకునేసి రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఎక్కడైనా కూడా మీ ఊర్లోనో లేకపోతే ఎక్కడో ల్యాండ్ బ్యాంక్ని సంపాదించుకోండి. ల్యాండ్ బ్యాంక్ని సంపాదించుకోండి, అంటే ల్యాండ్ని మీరు పర్చేస్ చేయండి. సో దట్ ఇట్ విల్ రైస్. మీరు ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ అనేసి, లేకపోతే హై రైజ్ అపార్ట్మెంట్ అనేసి, విల్లాస్ అనేసి, లేకపోతే దీంట్లో మీరు ఆలోచించినట్టయితే మిడిల్ క్లాస్ స్ట్రక్చర్ కంప్లీట్లీ ఏమైపోయిందంటే అండి, ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా ఇన్వెస్ట్మెంట్కి భరోసా ఉండాలి అని అనుకుంటే, మీరు పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గరకు ఎక్కడికో చిన్న బిల్డర్ ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ సైజ్ కట్టేది మీకు ఇది ఎందుకంటే తెలంగాణ కాదండి, ఏపీ మొత్తం మీకు Tier 1 సిటీస్లలో మీరు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నా ఆప్షన్గా నేను చెప్పేది ఏంటంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఒకవేళ మీరు రెంటల్ పర్పస్లో ఇవ్వాలనుకున్నా కూడా రెంటల్ ఇన్కమ్స్ కూడా మీకు అందులో బాగుంటాయి. సార్ ఇంకొకటి అంటే, మీరు అన్నట్టు ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఫ్లాట్ ఇండిపెండెంట్ అని అంటే పక్కన పెడితే, బడ్జెట్ వైడ్గా చూసుకుంటే కనుక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది ద బెస్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఇదే మీరు అన్నట్టు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అదే బెస్ట్ అంటారా, లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ ఉందంటారా బడ్జెట్ వైడ్? స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, అదే చెప్పాను కదా, ఒకరికొకరు తోడు. ఓకే, మీరు ఎటైనా వెళ్ళినా కంపెనీ లాగా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇవాళ అదే కదా ఇండిపెండెంట్ హౌసెస్లలో మెయిన్ డ్రాబ్యాక్, మనం ఇంట్లో ఎంతైనా వర్క్ చేసుకోగలుగుతాం, బయటికి వెళ్ళేసి. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా అంటే, ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి అటు గవర్నమెంట్ పథకాలకు నోచుకోలేరు, అలా అనేసి ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు. అంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ప్రాంప్ట్గా ట్యాక్స్ పేయర్స్ ఇవాళ దేశం మొత్తంలో ఎవరున్నారంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు ఇంత కూలకోశంగా చెప్తున్నానంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఏంటంటే అండి, వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఉండాలి అనేసి కోరుకుంటారు. సో ఆ కోరుకున్న క్రమంలో ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అంటే వాళ్ళు ఎలా అంటే ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ విత్ ఇన్ ద ఫ్యామిలీ,
ఇన్సైడ్ ద హౌస్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్ వాళ్ళు ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ని చూడాలనుకుంటారు. ఎందుకంటే దే ఆర్ సాఫ్ట్వేర్ అంటే వాళ్ళు సాఫ్ట్ కార్నర్ గానే ఆలోచిస్తుంటారు అన్ని కూడా, ఏదైనా కానీ కూడా. సో అలాంటి ఫ్యామిలీస్ని ఒక 10-15 ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాత లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి అదే మాదిరిగా మీరు తీసుకున్నటువంటి హౌస్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు ఉండాలంటే మీరు ఉండొచ్చు, రెంట్కి ఇవ్వాలంటే రెంట్కి ఇవ్వచ్చు. అదే చెప్పాను, ఎంత కొన్ని ఇండిపెండెంట్ హౌస్ టెనెంట్స్ ఎక్కువగా ఇష్టపడకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఓనర్ ఉన్న ఇంట్లో రెంట్కి వస్తే ఏమైపోతుందంటే స్వేచ్ఛకి దూరంగా ఉంటున్నాం అనేది ఒక ఆలోచనతోని చెప్పినటువంటి విషయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.